వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. జూలై 19న జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలనపై భారీ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా జూలై 19న జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలనపై భారీ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామం, వార్డు, మండల స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రధాన కార్యదర్శి కె విజయానంద రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఈ సూచనలు చేశారు. సచివాలయం నుండి ప్రధాన కార్యదర్శితో జరిగిన ఈ సమీక్షలో స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్, సానుకూల ప్రజా దృక్పథం, MMSE పార్కులు, ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన వంటి అంశాలపై చర్చ జరిగింది. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల సమావేశాల్లో మహిళలకు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపై ప్రాక్టికల్ అవగాహన ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిళ్ల వాడకాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, పలు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పలాస కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిలో నార్త్ అమెరికా యూనివర్సిటీ బృందంతో కలిసి ఎమ్మెల్యే గౌత్ శిరీష పర్యటించారు. పలాసలోని కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిలో నార్త్ అమెరికా కెర్రీలింగ్ యూనివర్సిటీ బృందంతో కలిసి ఎమ్మెల్యే గౌత్ శిరీష పర్యటించారు. ఈ బృందంతో కలిసి ఉద్దాన ప్రాంతం పలు గ్రామాల్లో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ పర్యటించారు. కిడ్నీ రోగిని కలిసి సమస్యలను, రోగులను పరీక్షించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌత్ శిరీష మాట్లాడుతూ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ, వారి టీం చక్కగా పనిచేస్తున్నారని అన్నారు. త్వరగా వ్యాధి మూలాలను కనిపెట్టాలని రీసెర్చ్ బృందాన్ని కోరారు. ఎన్నో దశాబ్దాలుగా పీడించి తింటున్న కిడ్నీ సమస్యకి పరిష్కార దిశగా బీజాలు పడింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ముఖ్యంగా ఉద్దాన ప్రాంతంలోని కారణం తెలియకుండా ఈ వ్యాధి ఎక్కువ మందికి రావడం ఏంటి అనేది ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. డాక్టర్ రవిరాజు గారి ఇంట్రెస్ట్ తో ఈ రోజు అక్కడి నుంచి సమాచారం తెలుసుకోవడం కాదు, స్వయంగా వచ్చి ఇక్కడ హాస్పిటల్ చూసి ఇక్కడ పేషెంట్స్ తో మాట్లాడి ఇక్కడ 2-3 విలేజ్లకు వెళ్లి మా పరిశోధనలు మొదలు పెడతామని ఒక కమిట్మెంట్, అంటే ప్రొఫెషనల్ కమిట్మెంట్ అంటే ఇది. ఎక్కడో కూర్చొని మేము ఏదో చేసేస్తామని కాదు, ఇంత దూరం వచ్చి ఇక్కడ పేషెంట్ ని చూసి ఆయా గ్రామాలకు వెళ్లి వారితోని మాట్లాడి ఆ కుటుంబాల తాలూకా క్రియాటిన్ టెస్టులు కూడా చేసి మేము పరిశోధనలు మొదలు పెడతామని ఒక కమిట్మెంట్ తో ఈ రోజు ఇక్కడికి వచ్చారు. ఈ ఉద్దానంలో పుట్టిన వారిగా ఈ ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న ఈ కిడ్నీ సమస్యకి ఈ రోజు మనం జరుగుతున్న పరిశోధనలోని ఈ టైంలోనే, మా హయాంలోనే ఇక్కడున్న డాక్టర్స్ అందరూ కలిసి ముఖ్యంగా కారణం తెలుసుకుంటే దానికి సమస్యకి పరిష్కారం ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ సోర్స్ ఎందుకు ఇక్కడ ఎక్కువ మందికి వస్తుందన్న సోర్సు ఈ డాక్టర్ల పరిశోధనలోనే వచ్చి మా ఉద్దానానికి ఒక సమస్యకి పరిష్కారం వస్తుందని చాలా ఆశాభావంతో ఉన్నాం. ఉద్దాన ప్రాంతాన్ని ఎన్నో దశాబ్దాలుగా పీడిస్తున్న కిడ్నీ మహమ్మారిని పరిష్కార దిశగా బీజాలు పడింది కూడా టీడీపీలోనే అని అన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ జలసిరి పథకం ద్వారా ప్రతి గ్రామానికి నీటి సరఫరా చేస్తున్నామన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశానికి ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎచ్చెర్ల నియోజకవర్గం, ఎచ్చెర్ల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశానికి ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు వైసీపీ ఇన్ఛార్జ్ గొర్లె కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అంటేనే మోసం, అబద్దాలు అని, మోసపు మాటలు, కూటమి ఎత్తుతో రాజకీయం చేయడమే చంద్రబాబు విద్య అని, ప్రజలకు మేలు చేయడంలో అంతా మిథ్య అని ఎద్దేవా చేశారు. మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంను ప్రజల్లోకి విస్తృతంగా పార్టీ శ్రేణులు తీసుకువెళ్లాలని, ఏమాత్రం అలసత్వం వహించకుండా మళ్లీ జగనన్న పాలనను తెచ్చుకోవాలని, రానున్న మన పాలనలో ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంకు మండల వైసీపీ అధ్యక్షుడు వార సాయిరాం రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల జడ్పీటీసీ బల్లాడ హేమమాలిని రెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి
సనపల నారాయణరావు, మాజీ ఎంపీపీ బల్లాడు జనార్దన్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ స్టేట్ సెక్రటరీ పెయ్యాల లక్ష్మణరావు, మండల కమిటీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలే నా బలం బలగమని, నేను అందరి వాడినని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ అన్నారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా నగరంలోని దమ్మల వీధి, గుడి వీధి, చెంపగల్ల వీధి, ఎచ్చెర్ల వీధి, కస్బా వీధుల్లో ఎమ్మెల్యే గొండిశంకర్ పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను వివరిస్తూ తల్లికి వందనం నిధులు అందాయో లేదో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, నన్ను అభిమానించే ప్రజలు, కార్యకర్తల కోసం నిర్విరామంగా పనిచేస్తానని, నన్ను నమ్మి ఎమ్మెల్యే స్థానంలో నిలబెట్టిన ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కార్యకర్తకు, ప్రజలకు వారు వీరు అనే తేడా లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ సమస్య పరిష్కారాన్ని సుగమనం చేస్తానన్నారు. శ్రీకాకుళం ప్రజలంతా నా కుటుంబ సభ్యులనే విషయం మర్చిపోవద్దని, నేను మీ కుటుంబంలో ఒకరినని, కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వమని, ఎక్కడ కష్టముంటే అక్కడ నేనుంటానని హామీ ఇచ్చారు. సుపరిపాలన తొలి అడుగు ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్లు ఆచరగమనం చేశారని, నేరుగా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను తెలుసుకుని కొన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించగలుగుతామన్నారు. సుపరిపాలనలో తొలి విడత కార్యక్రమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరుల శాఖ మంత్రులు లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రజలకి సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇస్తున్నవి అందుతున్నాయా లేదా, అలాగే ఇక్కడ మౌలిక వసతులు సరిగ్గా ఉన్నాయా లేదా దానిపైన మేము పూర్తిగా సర్వే చేసి మై టీడీపీ యాప్ ద్వారా ఎవరికైనా ఇబ్బంది ఉంటే అది అప్లోడ్ చేస్తున్నాం. ఇక్కడ సమస్యలను వెంటనే నియరెస్ట్ సచివాలయం కూడా మేము చెప్పి అవి ఇమీడియట్ గా రెక్టిఫై చేయమని కూడా కొన్ని చెప్పాం. అలాగే కమిషనర్ దృష్టికి కూడా ఇక్కడ మౌలిక వసతులపైన దృష్టికి తీసుకెళ్లాం. వీటన్నిటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి తప్పకుండా మేము ఇవన్నీ ప్రజలకి ఇబ్బంది లేకుండా క్లియర్ చేస్తాం. అలాగే ఎస్పెషల్లీ గుడి వీధిలో ఎక్కువ మంది రేషన్ కార్డ్స్ తీసేయడం, అలాగే పెన్షన్లు తీసేయడం ఇలాంటివి జరిగింది. దీనిపైన కూడా మళ్లీ శ్రద్ధ పెట్టి ఆ రెక్టిఫికేషన్ అంతా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం. సుపరిపాలన ఒక్క టీడీపీతోనే సాధ్యమని, కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ధే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నగర అధ్యక్ష బృందం, వార్డు ఇన్ఛార్జీలు, టీడీపీ ఇతర నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట పట్టణం అంటేనే బంగారానికి ప్రసిద్ధి. కానీ శుక్రవారం నాడు నిర్వహించిన తనిఖీల్లో కొన్ని షాపుల్లో డొల్లతనం బయటపడింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలోని పలు బంగారు షాపుల్లో శుక్రవారం నాడు బీఐఎఫ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా బంగారం నాణ్యత, పరిమాణం, స్వచ్ఛత వంటి వాటిలో తనిఖీలు చేపట్టగా పలు షాపుల్లో ఒక షాపులో కేజీకి పైగా హాల్మార్క్ లేని బంగారం లభ్యమైంది. నాణ్యత పరీక్ష యంత్రంలో కూడా అవకతవకలు ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం బంగారాన్ని సెట్ చేసి వ్యాపారస్తులకు అందజేశారు. కొంత మొత్తంలో బంగారాన్ని సేకరించి మరిన్ని పరీక్షల నిమిత్తం విజయవాడకు తరలించారు. సన్నపేట టీ అర్జున్ అండి, జాయింట్ డైరెక్టర్, వర్కింగ్ ఇన్ బిఏఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్. నాతో పాటు వివేక్ రెడ్డి ఉన్నారు, డిప్యూటీ డైరెక్టర్. మేము మా టీంతో పాటు మార్నింగ్ నర్సన్నపేట పోలీస్ స్టేషన్కి వచ్చి విత్ పర్మిషన్ ఆఫ్ సిఐ గారు, ఎస్ఐ గారు, అందరు కానిస్టేబుల్స్ వాళ్ళు పర్మిట్ చేశారు మాకు ప్రొటెక్షన్ లాగా. వాళ్ళని తీసుకొని మేము వెయిట్ చేయడానికి సంబంధించిన ప్లేస్కి వెళ్ళి అక్కడ చేసుకొని వచ్చాము. అక్కడ మాకు ఎవిడెన్స్ దొరికాయి. సో మిస్యూజ్ చేసినట్టు, హాల్ మార్కింగ్ లేకుండా, హెచ్ఐడి లేకుండా చేసినట్టు వాళ్ళకి మేము వెయిట్ చేసి వాళ్ళకి సీజర్ మెమో అవి ఇవ్వడం జరిగింది. సేమ్ సీజర్ మెమో కాపీస్ మేము మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేస్తాము. తర్వాత కోర్టులో జడ్జిమెంట్ ఎలా వస్తుందో అలా చేసుకోవాలి. అలా డైరెక్షన్ ప్రకారం మేము నడుచుకోవాలి. సో మిగిలిన చెప్పారంటే ఆఫ్టర్ కోర్టులో జడ్జిమెంట్ అయిన తర్వాత మేము చెప్పగలం. అరౌండ్ 1 kg వరకు గోల్డ్ ఉంటే వాళ్ళ దగ్గరే పెట్టాము. ఎవిడెన్స్ కోసం కొంచెం మనం తీసుకెళ్లి మనం ఆఫీస్కి సబ్మిట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి. బట్ కస్టమర్స్ కి రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు విఏఎస్ గారి అప్లికేషన్ లో కంపల్సరీగా చెక్ చేసుకుని గోల్డ్ జెన్యూనిటీ చెక్ చేసుకుని ఇంత క్యారెట్, ఇంత ప్యూరిటీ ఉంటేనే కొనుక్కోవాల్సిందిగా ఉంటారు. ఎందుకంటే అది కాస్ట్ హై కాస్ట్ కాబట్టి, ప్రీషియస్ మెటల్ కాబట్టి ఖచ్చితంగా దాని ప్యూరిటీ అందులో తెలుస్తుంది మొబైల్లో.
అదే ప్యూరిటీ అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. హెచ్ఐడి నెంబర్, మన ఆర్నమెంట్ నెంబర్, సపోజ్ ఒక గోల్డ్ రింగ్ కానీ చైన్ కానీ కొన్నప్పుడు అక్కడ ఉంటుంది. ఖచ్చితంగా కొనేసి కస్టమర్స్ వాళ్ళు చూసుకొని కొనేటట్టు. ఇదిలా ఉండగా నరసన్నపేటలో పలు బంగారు షాపుల్లో తనిఖీలకు భయపడి తమ తమ షాపులను మూసివేశారు. ఇలా మూసివేయడంపై కూడా పలువురికి పలు అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి ఇకపై బంగారం కొనే విషయంలో 1కి 10 సార్లు నాణ్యతా ప్రమాణాలు చెక్ చేసుకుని బంగారాన్ని కొనుగోలు చేయాలని వినియోగదారులకు అధికారులు సూచిస్తున్నారు. రాజం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎక్సైజ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5,500 విలువైన మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. రాజం పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడి సీజ్ చేసిన మద్యం సీసాలను గురువారం రాజం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎక్సైజ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఎక్సైజ్ ఏఈఎస్ దొర మాట్లాడుతూ 5 కేసుల్లో పట్టుబడిన 5,500 విలువైన మద్యాన్ని ధ్వంసం చేసినట్లు తెలియజేశారు. అనుమతి లేకుండా మద్యం బాటిల్ తెచ్చి విక్రయించిన, బెల్ షాపులు నిర్వహించిన, సారా తయారు చేసిన, అమ్మిన చర్యలు తప్పవన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీరంగం ద్వారా, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయనగరం. ఈరోజు మన రాజాం పోలీస్ స్టేషన్లో గతంలో 6 నెలల క్రితం పట్టుబడిన 5 కేసుల్లో 202 మద్యం సీసాలని ఈరోజు మన డిప్యూటీ కమిషనర్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాజాం సిఐ గారు సమక్షంలో ఈరోజు ధ్వంసం చేయడం అయింది. గతంలో ఈ కేసులు ఈ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన వల్ల ఇక్కడ ధ్వంసం చేయడం అయింది. దీని విలువ ఇంచుమించు 5,500 ఉంటుందండి. రణస్థలం మండల కేంద్రమైన జేర్పురంలో ఓ ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న వస్తువులను దొంగలించిన ఆగంతకులు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రమైన జేర్పురంలో ఓ ఇంట్లోకి చొరబడి బీరువాలు బద్దలుగొట్టి 3 కేజీల వెండి, 18 గ్రాముల బంగారాన్ని దొంగలించిన ఆగంతకులు జేర్పురం గ్రామానికి చెందిన లంక దిలీప్ పిల్లలు చదువుల నిమిత్తం శ్రీకాకుళంలో నివాసముంటూ వ్యాపారం కొరకు నిత్యం రణస్థలం వచ్చి ఎప్పట్లాగే మధ్యాహ్నం భోజనం కొరకు ఇంటికి వెళ్లి చూసేసరికి తలుపుల తాళాలు పగలగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే జేర్పురం ఎస్ఐ చిరంజీవి క్లూస్ టీంతో ఆధారాలను సేకరించి కేసు దర్యాప్తు చేపట్టారు. నిత్యం రణస్థలం మండల కేంద్రంలో ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతుండటంతో భయాందోళనకు గురవుతున్న ప్రజలు ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూస్తానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ అన్నారు. స్థానిక విశాఖ కాలనీ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ఊహించని వినతులు శుక్రవారం అందాయి. సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నారనే కథనంతో పార్టీ కార్యాలయంలో ఇసుక వేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. శ్రీకాకుళం అర్బన్, రూరల్, గార ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండుశంకర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో సంప్రదించి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలకే పెద్దపీట వేస్తుందని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగా వారి సమస్యలను తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం రూరల్, గార, కళింగపట్నం పరిసర గ్రామ ప్రజలు, టీడీపీ నగర నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.